తిరుమలలో చిరుత పులుల బారి నుంచి భక్తుల భద్రతకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శేషాచలం అటవీ ప్రాంతంలో ఏఐతో వన్యప్రాణులను పర్యవేక్షిస్తోంది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 30కి పైగా సోలార్ పవర్ లైన్ స్ట్రీమింగ్ కెమెరాల ఏర్పాటుతో నిఘా మరింత పెరిగినట్లయింది. ఏఐ ఆధారిత పర్యవేక్షణ, ఊహాజనిత విశ్లేషణ, డ్రోన్లతో నిఘా పెట్టారు. టెక్నాలజీతో అడవిలో చిరుతల సంచారాన్ని గుర్తిస్తున్నారు. డ్రోన్లు, జీపీఎస్, గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఏనుగుల కదలికలపైన నిఘా ఉంచారు. తిరుమలలో చిరుత పులుల బారి నుంచి భక్తుల భద్రతకు టీటీడీ మరింత పటిష్టంగా ఏర్పాట్లు చేస్తోందనే చెప్పాలి. శేషాచలం అటవీ ప్రాంతంలో ఏఐతో వన్యప్రాణులను పర్యవేక్షిస్తోంది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ముఖ్యంగా మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇక 30కి పైగా సోలార్ పవర్ లైన్ స్ట్రీమింగ్ కెమెరాల ఏర్పాటుతో కూడా నిఘా మరింత పెరిగినట్లు అవుతుంది. సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, తిరుమలలో మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సో వన్యప్రాణులను పర్యవేక్షించేందుకు ఇంకా ఏఐ ఆధారిత పర్యవేక్షణ కూడా తీసుకొస్తున్నారు. సో ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు? రాధిక, ఏదైతే హైకోర్టు భక్తుల పరిరక్షణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, నడకదారిలో తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అన్న విషయం మీద హైకోర్టు ప్రశ్నించిన సమయంలో తిరుపతి అటవీ శాఖ ఒక నోట్ విడుదల చేసిన పరిస్థితి. దీంతో పాటు తిరుమల అడవుల్లో ఏదైతే అటు 3,500 హెక్టార్లు టీటీడీ పరిధిలోను, 7,000 హెక్టార్లు రిజర్వ్ ఫారెస్ట్ గా ఉన్న అడవుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి వన్యప్రాణులు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా బయట పెట్టింది. దీంతో పాటు తిరుపతి అడవులకు సంబంధించి చిరుతపులుల సంఖ్య అధికంగా ఉంది. నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా అటు టీటీడీతో పాటు ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. ఇందుకోసం ఒక చీటా స్క్వాడ్ ను కూడా ఏర్పాటు చేశామని కూడా తెలియజేసింది. చీటా స్క్వాడ్ లో ఉన్న సభ్యులతో పాటు అదేవిధంగా టీటీడీ సెక్యూరిటీతో కలిసి భక్తులను ఏదైతే ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా వారిని తిరుమలకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకున్నాము. గాలిగోపురం నుంచి అదేవిధంగా నరసింహస్వామి ఆలయం వరకు 100 ట్రాప్ కెమెరాలు బిగించడమే కాకుండా వీటిని ఏదైతే లైవ్ ట్రాక్ కెమెరాలు మరో 30 ఏర్పాటు చేస్తాము. సోలార్ తో పనిచేస్తాయి. ఇవి ఎప్పటికప్పుడు వీటి వీడియోస్ కంట్రోల్ రూమ్ ఏదైతే 7 మైల్ రాయి వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయడం వల్ల చిరుత కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. కంట్రోల్ రూమ్ లో ఉన్న అధికారులు వెంటనే వారు స్క్వాడ్ కు అలర్ట్ చేయడంతో స్క్వాడ్ వెంటనే అక్కడ ఉన్న భక్తులకు గానీ ఇతర సిబ్బందికి గానీ మైక్ ద్వారా తెలియజేసి వెంటనే అక్కడ వారిని అలర్ట్ చేస్తుంది. చిరుతపులి కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా చిరుతపులి, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భక్తులను ఇబ్బంది కలగజేయకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఈ మధ్య కాలంలో చిరుతపులి ఎక్కువగా రావడంతో బోన్లు ఏర్పాటు చేస్తాము. ఇందుకు కారణం ఏదైతే అక్కడ ఉన్న హోటల్స్ గానీ హాస్టల్స్ లో గానీ వ్యర్థ ఆహార పదార్థాలను బయటకు వేయడం వల్ల కుక్కలు అక్కడికి రావడం, కుక్కలను వేటాడడం, చిరుతపులికి అత్యంత ఇష్టమైన ఆహారం కుక్కలు కావడంతో కుక్కల కోసం అవి బయటకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని కూడా అటు హోటల్ యజమానులు కానీ వ్యర్థ ఆహార పదార్థాలను వేయకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ వారితో పాటు అటు ఏదైతే హాస్టల్ నిర్వాహకులను కూడా కోరామని చెప్తున్నారు. మరోవైపు ఏనుగుల రక్షణ కోసం కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని చెప్పారు. అదేవిధంగా 84 నుంచి ఏదైతే శేషాచలం అడవుల్లో ఏనుగుల కదలికలు ప్రారంభమైనాయని ప్రస్తుతం లెక్కింపు ప్రకారము 32 ఏనుగులు తిరుపతి కొండల్లోనే ఉన్న ఏనుగుల్లో సంచారం చేస్తున్నాయి. వీటి కదలికలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఏనుగుల టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశాము. ఏనుగుల టాస్క్ ఫోర్స్ లో ఏదైతే డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నాము, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య డివిజన్లలోని ఫారెస్ట్ శాఖ అధికారుల సంయుక్తంగా ఈ టాస్క్ ఫోర్స్ ను నిర్వహించడమే కాకుండా ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ తో పాటు పంచాయతీ విభాగాలను స్థానికంగా అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల్లో ఉండే యువతను కూడా ఇందులో సభ్యులుగా చేర్చాము. ఒక వాట్సాప్ గ్రూపులు ప్రతి గ్రామానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఆ గ్రూపుల ద్వారా ఏనుగుల యొక్క కదలికలను గుర్తించి వెంటనే ఆ గ్రూపుల్లో తెలియజేయడము, ఆ గ్రూపుల ద్వారా గ్రామాల్లో ఉన్న వారికి తెలియజేయడం, అంతేకాకుండా కదలికలు ఎక్కువగా ఉండి గ్రామ సరిహద్దుల్లోకి వస్తున్న ప్రదేశంలో మైక్ ద్వారా గానీ అదేవిధంగా దండోర ద్వారా గానీ అలర్ట్ చేస్తున్నామంటూ కూడా అటవీ శాఖ తెలియజేసింది. మొత్తం మీద డిప్యూటీ సీఎం సూచనల మేరకే ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైందని చెప్పవచ్చు. అయితే
ఇటు చిరుతపుల నుంచి కానీ వైల్డ్ ఎనిమల్స్ కానీ భక్తులు కానీ ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా నడకదారిలో తిరుమలకు వెళ్ళడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు టీటీడీ ఆర్థికంగా కూడా తమకు సాయం చేస్తుంది. అత్యాధునిక పరికరాలను కూడా ఏర్పాటు ఇచ్చారు. అదేవిధంగా ఏఐ ద్వారా అంటే చిరుతపులి కదలికలను గుర్తించి ఏఐ ద్వారా వాటి వివరాలను వెంటనే అందరికీ తెలియజేసే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నామని ఏదైతే ఫారెస్ట్ శాఖ తెలియజేస్తుంది. మొత్తం మీద ఇటు హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఏదైతే ఇబ్బందికర ప్రదేశాల్లో కంచెలు ఏర్పాటు చేయడానికి కూడా టీటీడీ దీర్ఘకాలిక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తుంది. అందుకోసం ఏదైతే జాతీయ అటవీ శాఖ సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఇస్తుంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు వెళ్తామని కూడా హైకోర్టుకు తెలియజేసిన పరిస్థితి రాధిక. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దామోదర్.